మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కనుమ శుభాకాంక్షలు. శ్రీ మల్లు నరసింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్, మహబూబ్ నగర్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, మాట్లాడుతూ నన్ను భయపెట్టాలని చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. పీడీ యాక్ట్ పెట్టి 6 నెలలు జైల్లో పెట్టాలనేటువంటి ఆలోచన సరే. ఎందుకు కేటీఆర్ కౌశిక్ రెడ్డి టార్గెట్ అవుతా ఉన్నారు బీఆర్ఎస్? కేటీఆర్ కౌశిక్ రెడ్డి అనే కాదు, ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నేను, జగదీష్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, మా శాసనసభ్యులు, మా శాసన మండలి సభ్యులు అందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని ఒక చిల్లర ఆలోచనతోని రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇవాళ ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేయాలని నేను గట్టిగా అడుగుతున్నా అని ఒకటే ఒక ఉద్దేశంతో మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మేము అడిగినది రివ్యూ మీటింగ్లో కూడా, ఇవాళ మీరు రైతులకి రైతు భరోసా ఇస్తా అన్నారు, ఎందుకు ఇస్తలేరు? ఇవాళ మీరు ఇప్పటిదాకా ఎందుకు ఇయ్యలే? రైతు రుణమాఫీ అయిపోయింది అంటున్నారు, రైతు రుణమాఫీ ఇప్పటిదాకా ఎందుకు చేయలే? ఇవన్నీ తాతలకు అవ్వలకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు, ఎందుకు ఇస్తలేరని అడిగితే, ఇలా తులం బంగారం ఇస్తా అన్నారు కళ్యాణ లక్ష్మితో, ఎందుకు ఇస్తలేరని అడిగితే కోపం వస్తుంది వాళ్ళకి. కేసీఆర్ కిట్లు ఎందుకు బంద్ చేసిరని మేము అడిగితే కోపం వస్తుంది వాళ్ళకి. న్యూట్రిషన్ కిట్లు ఎందుకు బంద్ చేసిరంటే కోపం వస్తుంది వాళ్ళకి. కంటి వెలుగు ఎందుకు బంద్ చేసిరంటే కోపం వస్తుంది వాళ్ళకి. ఇలా 24 గంటల ఫ్రీ కరెంట్ అన్నాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా వస్తుండే, ఇవాళ ఎందుకు వస్తలేదని అడిగితే కోపం వస్తుంది వాళ్ళకి. ఇలా కాళేశ్వరం నుంచి అద్భుతంగా ఆనాడు నీళ్ళు వస్తున్నాయి, ఇవాళ ఎందుకు నీళ్ళు వస్తలే అని అడిగితే కోపం వస్తుంది. ఇవన్నీ వీళ్ళు గట్టిగా అడుగుతున్నారు. వీళ్ళని ఎట్లయినా చేసి ఇబ్బంది పెట్టి జైల్లో పెడితే మళ్ళీ అడగటోళ్ళు ఉండరు అని అనుకుంటున్నాను. కానీ ఈ పార్టీలో ఒక కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కౌశిక్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారే కాదు, ఈ పార్టీలో 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఉన్నారు. ఇట్లాంటి లఫుట్గాలు ఉంటారనే కేసీఆర్ గారు 60 లక్షల మంది కేసీఆర్లను తయారు చేసి పెట్టిండు. ఈ 4-5 నిన్ను ఇబ్బంది పెట్టి లోపల పంపిన 60 లక్షల మంది నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటారు. ఎంతమంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడల్లా కౌశిక్ రెడ్డి బయటకు వస్తుండో అడుగుతుండు. గతంలో అరికపూడి గాంధీ, అంతకంటే ముందు దానం నాగేందర్ని రోడ్లపైన ఉరికిచ్చి కొట్టిస్తామనేటువంటి స్టేట్మెంట్ ఇదే కౌశిక్ రెడ్డి చేసిండు. ఇప్పుడు సంజయ్ జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే, కానీ మీ పైన కూడా వాళ్ళు అంతే ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. అరికపూడి గాంధీ మీ ఇంటి మీద అటాక్ చేసిరు, సంజయ్ మీ పైన ఫిర్యాదు చేసిండు, కేసు పెట్టరు, మన బెయిల్ తీసుకొని బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. దానం నాగేందర్ కూడా మీ పైన స్టేట్మెంట్ చేసిండు. పిల్ల బచ్చా కౌశిక్ రెడ్డికి అంత సీన్ లేదు అనేటువంటి. మీకు ఒకటే చెప్తున్నా, న్యాయం కోసం మేము కొట్లాడుతున్నాం. ఇవాళ ప్రశ్నించమని రాళ్లతో కొట్టమని చెప్పింది ఎవరు? నేను కాదు. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఇంతకుముందు మీకు వీడియో కూడా చూపించిన. రేవంత్ రెడ్డి గారు చెప్పింది నేను ఫాలో అవుతున్నా. ప్రశ్నించమన్నాడు, అడగమన్నాడు, రాళ్లతో కొట్టమన్నాడు. ఏమవుతుంది వాళ్ళతోని? పిల్ల బచ్చగాడు ఎవడో వాళ్ళో నేను తెలుస్తుంది. ఫ్యూచర్లో ఏమవుతుందో అనేది ఖచ్చితంగా కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఇలా అందరూ కూడా వాళ్ళకి పోయిన వాళ్ళు అందరూ కూడా బాత్రూంలో కూర్చొని రోజు ఏడుస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా, వాళ్ళు మళ్ళీ వస్తామని చెప్తుంటే కూడా మేము తీసుకోమని మేము అంటున్నాం. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ముగ్గురున మీరు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు పార్టీ మారిన సందర్భంలో, మిగతా ఇంకా చాలామంది. ముగ్గురే కాదు, మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద మేము ఆల్రెడీ ఫిర్యాదులు చేసినాం. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకోవాల్సిందే స్పీకర్ గారు, వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిందే. ఇప్పుడు వాళ్ళు అంత పెద్ద మొగోళ్ళు అయితే, వాళ్ళు అంత పెద్ద హీరోలు అయితే, మరి వాళ్ళు 10 మంది రాజీనామా చేసి ఎలక్షన్ పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద కాంటెస్ట్ చేసి గెలవమని చెప్పి చూద్దాం. వి విల్ సీ. సంజయ్ గురించి ఏంటి, రాజీనామా చేయాలని డిమాండ్ చేయబోతా ఉన్నారా? మొన్న జరిగినటువంటి సంజయ్ ఒక్కడే కాదు, సంజయ్తో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం. పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగితే దానికి సంబంధించి ఇంకా ఇక్కడ నుంచి మానుకోకపోతే మేము దాడి చేస్తాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నాం. బరాబరి చేస్తాం. ఇప్పుడు వాళ్ళు మా పార్టీ ఆఫీస్ మీద వచ్చి మామూల మీద దాడులు చేసి ఉంటే మేము సపోర్ట్ చేయకోకుండా, మా కేసీఆర్ గారి ఫోటో తీసి కిందేసి కొడితే మేము సపోర్ట్ చేయకోకుండా బరాబర్ మళ్ళీ రిటర్న్ చేస్తాం. అసలే ఊకోము. ఇప్పటికన్నా మానుకుంటే మంచిది, లేకపోతే వాళ్ళు ఏడ్చేది కాదు, లబోదిబం ముత్తుకునే రోజులు వస్తుంది గ్యారెంటీ. నా గురించి చాలా చాలా ఎక్కువ తెలుసు, రేవంత్ రెడ్డికి మొత్తం తెలుసు అంటారు. ఏం తెలుసు అంటే ఏం? మీరు భయపెట్టి మీరు వార్నింగ్ ఇస్తారు? బరాబర్ ఇస్తా. భయం ఏందైనా భయపడతాను. ఏందైనా ఆయన కేసులు పెట్టి ఆడ వండ పెట్టి ఈడ వండ పెట్టుకొని ఇబ్బంది పెట్టాలనుకోవడం భయపడతామే. ఎట్టు పరిస్థితి భయపడేది ఉండదు. రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. మళ్ళీ చెప్తున్నాను నా గురించి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లా పీసీసీ ప్రెసిడెంట్ అయినా ఆయన్ని అడుగు ఒకసారి పోయి చెప్తాడు. థ్యాంక్ యూ. ఇది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎన్ని కేసులు పెట్టినా ముందుకు పోతామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. మా పార్టీ పైన మరొకసారి దాడి జరిగితే మళ్ళీ ఖచ్చితంగా దాడులు చేస్తాం మేము కూడా అనేటువంటి స్టేట్మెంట్ కౌశిక్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఒక సంజయ్, దానం నాగేందర్, అరికపూడి గాంధీ కాదు, మొత్తం పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది, కాంగ్రెస్లో జరిగినటువంటి వారందరూ కూడా రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తీసుకురాకపోతున్నాం.
కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా రాళ్లతో కొట్టాలి అనేటువంటి ఒక సంచలన స్టేట్మెంట్ చేశారు. దీనికి గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మేము దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాం అనేటువంటి స్టేట్మెంట్ కౌశిక్ రెడ్డి చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.